జమ్మి చెట్టు సెమీ వృక్షం ప్రాధాన్యం. విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నారు. పాండవులు విరాటరాజు కొలువులో చేరే ముందు పాండవులు తమ ఆయుధాలను వస్త్రంలో శవాకారంలో చుట్టి జమ్మి చెట్టుపై దాచారు. అవి ఎవరికంటికైనా పడినా చెట్టు మీద శవం ఉందని భ్రమపడతారని భావించారు. వారి అజ్ఞాతవాసం పూర్తి కావచ్చింది. ఈలోగా ఉత్తర గోగ్రహణ సమయం ఆసన్నమైంది. యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు విజయదశమి రోజున జమ్మి చెట్టుపై నుండి ఆయుధాలను తీసుకుని శత్రువులపై విజయం సాధించాడు. అప్పటి నుండి జమ్మి చెట్టును పవిత్ర వృక్షంగా భావించి విజయదశమి రోజు ఆ చెట్టుకు పూజ చేయడం తరతరాల నుంచి ఆచారంగా వస్తుంది. సెమీ వృక్షాన్ని పూజించడం వల్ల పాపాలు పోతాయి, శత్రువులు నాశనం కావడమే కాక విజయం చేకూరుతుందనే విశ్వాసంతో జమ్మి చెట్టును పూజిస్తున్నారు. మనం చేసే పూజా విధానాల్లో, ఆచారాల్లో అన్నింటిలోనూ ఒక అంతరార్థం ఉన్నది. మనం పూజించే చెట్లు, పువ్వులు అన్నీ ఎంతో విశిష్ట గుణాలు కలవిగానే ఉంటాయి. విజయదశమికి అందరూ పూజించే జమ్మి చెట్టు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్య విషయంలో జమ్మి చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుందో పరిశీలిద్దాం. సెమీ వృక్షానికి సంస్కృతంలో సెమి, శివ, మాంగళ్య, లక్ష్మి, సుభద, పవిత్ర, సురభి అనే పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ శుభకరమైనవి. ఆయుర్వేద మందుల్లో సెమీ వృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు, చెట్టు బెరడు అన్నీ ఉపయోగిస్తారు. కొన్ని జమ్మి ఆకులు, కొంచెం చెట్టు బెరడు, 2 మిరియాలు నూరి మాత్రలు చేసుకుని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి అంటే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. జమ్మి పూల నుండి కషాయం చేసుకుని నీళ్లు, పంచదార కలిపి స్త్రీలు తాగితే గర్భకోశానికి చెందిన రోగాలు నయమవుతాయి. జమ్మి ఆకులను మెత్తగా నూరి కురుపులపై, పుండ్లపై పెడితే తగ్గిపోతాయి. ఇలా వివిధ రకాలుగా జమ్మి చెట్టు ఉపయోగపడుతుంది. అందుకే ఈ చెట్టుకు సురభి అనగా బంగారం అనే పేరు వచ్చింది. ఈ చెట్టులో ఔషధ గుణాలు ఉన్నాయి కనుకనే పూర్వీకులు విజయదశమి నాడు ఈ చెట్టును పూజించేవారేమో. అదే నేటికి ఆచారంగా కొనసాగుతుంది. ఈ చెట్టును పూజించి దాని పత్రి అనగా ఆకులను పెద్దవారికి ఇచ్చి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వచనం పొందుతారు. సమవయస్కులకిచ్చి ఒకరినొకరు హత్తుకుంటారు. జమ్మి ఆకునే బంగారం అంటూ పిల్లలు, పెద్దలు అందరూ ఒకరికొకరు నేటికి ఇచ్చుకుంటున్నారు. ఈ ఆకులను చాలా రోజులు దాచుకునేవారు కూడా ఉన్నారు. పవిత్రమైన మనస్కులై తల్లిని భక్తితో పూజిస్తే ఆ కనకదుర్గమ్మ కరుణా కటాక్షాలు అందరి మీద ఉంటాయి.